నిన్నటి రోజున జూన్ 2 కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాలానగర్ జోన్లో ఎస్ఓటి బాలానగర్ కుకట్పల్లి లోకల్ పోలీస్ జాయింట్గా డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ని పట్టుకొని వాళ్ళని వెరిఫై చేయగా ఇందులో వాళ్ళ దగ్గర నుంచి 820 గ్రామ్స్ కొకైన్ మరియు ఎపిడ్రిన్ మిక్స్డ్ డ్రగ్ పట్టుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఒక వెయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇది చిత్తూరు తిరుపతి నుంచి స్టార్ట్ అయింది. దీని యొక్క జర్నీ తిరుపతిలో ఒక ఏఆర్ కానిస్టేబుల్ పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై చేసేటువంటి క్రమంలో ఇందులో A2గా ఉన్నటువంటి ఉన్నం సురేంద్రకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉన్నం సురేంద్ర ఈ ఎపిసోడ్కి ముందు బెంగళూరులో పోయి ఒక 500 గ్రాముల సేమ్ ఇదే మిక్స్డ్ డ్రగ్ని అక్కడ అమ్మడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్లో ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకురావడానికి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం వీళ్ళు 6 గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ అబ్స్కాండింగ్గా ఉన్నాడు. ఇప్పుడు మిగతా 4 మన కస్టడీలో ఉన్నది 5. ఇందులో ఉన్నం సురేంద్ర తిరుపతి ఏపీ స్టేట్, దొంతిరెడ్డి హరిబాబు బాపట్ల డిస్టిక్, చేగూడి మెర్సీ మార్గరెట్ బాపట్ల డిస్టిక్ అద్దంకి, షేక్ మస్తాన్ వలీ అద్దంకి బాపట్ల డిస్టిక్, దేవరాజు యేసుబాబు ఇతను కూడా బాపట్ల డిస్టిక్ అద్దంకి. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నాడో గుణశేఖర్ అతనికి ఈ ఉన్నం సురేంద్ర ఈ తిరుపతి నేటివ్ కాబట్టి ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ కావటము, ఆ ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఏ సమాచారం షేర్ చేసుకోవటము. ఏఆర్ కానిస్టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ తోటి ఒక విషయంలో సక్సెస్ అయింది కాబట్టి రెండో దాంట్లో కూడా చేయాలని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ప్లాన్ చేయటము. ఈ సురేంద్రకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఒక ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క తెచ్చినటువంటి ప్లాన్కి ఓకే అనడం. ఈ ఉన్నం సురేంద్రకి గతంలో ఉన్నటువంటి వీళ్ళంతా మిగతా వాళ్ళు దొంతిరెడ్డి హరిబాబు కావచ్చు, మెర్సీ మార్గరెట్ కావచ్చు, షేక్ మస్తాన్ వలీ, యేసుబాబు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. దాంతో వీళ్ళు అక్కడి నుంచి బాపట్ల నుంచి తిరుపతి నుంచి గుంటూరు రావడం, గుంటూరు నుంచి హైదరాబాద్ రావడం. ఆల్రెడీ ఇక్కడ యేసుబాబు అనేవాడు ఇక్కడ లోకల్లో ఉంటున్నాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు. మేము ఆల్రెడీ ఇట్లా డ్రగ్ తీసుకుని వస్తున్నాం, నువ్వు అమ్మి పెట్టాలని చెప్పేసి అంటే ఇక్కడ ఇతను సార్ మీరు తీసుకురండి నేను అమ్మి పెట్టని చెప్పేసి ఇతను ప్లాన్ చేయడము. నేను వచ్చిన తర్వాత 29వ తారీఖు వాళ్ళు హైదరాబాద్కి రావడం జరుగుతుంది. అప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకొని అందరూ కలుసుకొని నిన్నటి రోజున ఈ ఆదివారము సోమవారము కొంచెం హాలిడేస్ ఉంటాయి, మన పోలీసులు కూడా అందరూ జూన్ 2 బిజీలో ఉంటాము అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఎవరికి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎస్ఓటి వాళ్ళు బాలానగర్ ఎస్ఓటి అండ్ మన కుకట్పల్లి పోలీస్ జాయింట్గా వాళ్ళు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని బరస్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు దీని వర్త్ కూడా సుమారు ₹1 కోటి ఉంటుంది. ఇందులో కొకైన్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దాదాపు ₹1 కోటి వర్త్ ఉన్నటువంటి ఈ యొక్క కొకైన్ని పట్టుకోవడం జరిగింది, మిక్స్డ్ డ్రగ్. ఇందులో మనకి ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా వాళ్ళ అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్, అదేవిధంగా కుకట్పల్లి ఇన్స్పెక్టరు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం ఎంటైర్ టీం అందరూ కూడా బాగా ఇలా కష్టపడడం జరిగింది. గతం నుంచి మీరు చూస్తున్నారు ఎక్కడ మనకి ఈ ఓఆర్ఆర్ సరౌండింగ్లో కానీ మన సైబరాబాద్లో అడుగు పెట్టాలంటే కూడా ఎస్ఓటి వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేయడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ టెక్నాలజీ కానీ చాలా ఎఫెక్టివ్గా వాడుకోవడము. దానివల్ల ఈ మధ్యకాలంలో మనకి కేసులు కూడా తగ్గినాయి. స్టేట్లో కూడా సపరేట్గా యాంటీ నార్కోటిక్ బ్యూరోని ఏర్పాటు చేయడము, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇంటర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం వల్ల మన కాడ తగ్గినప్పటికీ కూడా ఇంకా కూడా ఇలాంటివి వచ్చినా కూడా పట్టుకోవడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా నేరస్తుల్ని
ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఈ సాక్ష్యాధారాలను కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మిగతా ఎవరైతే ఉన్నారో ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి, అదేవిధంగా బెంగళూరులో కూడా 500 గ్రాములు ఒక అప్పన్న అనే వ్యక్తికి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ సురేంద్ర పోయి అక్కడ ఇవ్వడము, అందులో కూడా ఈ అప్పన్నను కూడా పట్టుకోవడానికి బెంగళూరు ఒక టీము, తిరుపతి ఒక టీం పంపించి వాళ్ళని కూడా పట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో బాగా పనిచేసిన అందరికీ కూడా మన సిపి సార్ ద్వారా రివార్డ్స్ పంపించి ఇది ప్రత్యేకంగా నేను అభినందించడం జరుగుతుంది. ఇప్పుడు గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి నుంచి ఇందులో ఉన్న A2 సురేంద్ర తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు A1 దొరకాలి మనం. గుణశేఖర్ అనేటువంటి కానిస్టేబుల్ మనం పట్టుకొస్తే అతను మెయిన్ సోర్స్ ఇక్కడ మనకి సర్వీస్ లో. అంటే ఇదైతే వీళ్ళు ఫస్ట్ టైము. ఇప్పుడు ప్రీవియస్గా అయితే వీళ్ళకి ఏం కేసులు లేవు మనకున్న సమాచారం ప్రకారం. గుణశేఖర్ ఇప్పుడు మన టీమ్స్ పంపిస్తున్నాము. ఆ కానిస్టేబుల్ని మనం అదుపులో తీసుకుంటే తర్వాత సమాచారం మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆ సరౌండింగ్లో ఉంటాడు మన కుకట్పల్లి సరౌండింగ్లో జయానగర్, అది జయానగర్ ఏరియాలో ఉంటాడు కుకట్పల్లి. కానిస్టేబుల్ ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు సార్? అంటే మనకి అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ అని చెప్తున్నారు, టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్నారు మనకు తెలుస్తుంది, కానీ మనకు పూర్తిగా అక్కడికి పోయి మన ఆధారాలు తీసుకున్న తప్ప మనకు తెలియదు. గతంలో తిరుపతి ఎంపీ దగ్గర కూడా వర్క్ చేశారు అని చెప్తున్నారు. అప్పటి నుంచి ఏఆర్ కానిస్టేబుల్ కాబట్టి ఎక్కడైనా చేసి ఉండొచ్చు. జనరల్గా PSO డ్యూటీస్, గవర్నమెంట్ డ్యూటీస్, అదర్ హెడ్ క్వార్టర్ డ్యూటీస్ చేస్తుంటారు. ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు సార్? అంటే మనకి అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ అని చెప్తున్నారు, టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్నారు మనకు తెలుస్తుంది, కానీ మనకు పూర్తిగా అక్కడికి పోయి మన ఆధారాలు తీసుకున్న తప్ప మనకు తెలియదు. గతంలో తిరుపతి ఎంపీ దగ్గర కూడా వర్క్ చేశారు అని చెప్తున్నారు. అప్పటి నుంచి ఏఆర్ కానిస్టేబుల్ కాబట్టి ఎక్కడైనా చేసి ఉండొచ్చు. జనరల్గా PSO డ్యూటీస్, గవర్నమెంట్ డ్యూటీస్, అదర్ హెడ్ క్వార్టర్ డ్యూటీస్ చేస్తుంటారు. ఏది చేసినప్పటికీ కూడా ఇక్కడ మన క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వచ్చింది కాబట్టి తప్పకుండా అతని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అతను తీసుకొచ్చిన తర్వాత విచారణ చేసిన తర్వాత పాత కేసులు కూడా ఏమైనా ఉంటే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటూ ఆ సమాచారం కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. కానిస్టేబుల్ కి వీళ్ళకి ఎప్పటి నుంచి ర్యాపో ఉంది ఏమన్నా చెప్పండి. ఇందులో సురేంద్ర అన్న A2 మాత్రం తిరుపతి లేడు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి పరిచయంతో ఉండి ఈ సురేంద్రకు ఉన్నటువంటి గతంలో చేసినటువంటి అప్పులను తీర్చుకోవడానికి ఆయన అప్రోచ్ కావడం, ఆయన కూడా ఆల్రెడీ కొంత బ్యాడ్ క్రిమినల్ చరిత్రతో చేయాలనే ఉద్దేశంతో అతను కూడా ఆల్రెడీ ఉంది. ఎవరు అమ్మితే బాగుంటుందని ఆయన ఎదురు చూస్తున్న టైంలో ఆయన అప్రోచ్ కావడం, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ తోటి ఇది చేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ గ్యాంగ్ వచ్చి ఎవరు ఇప్పుడు యేసుబాబు అన్నతను హైదరాబాద్లో ఉంటుండు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనము అందరం కలిసి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు సస్పీషియస్ నేచర్ ఉన్నట్టు మనం పట్టుకోవడం జరిగింది. లేదు. అంటే వాళ్ళు ఏంటంటే నిదానంగా కొంత బల్క్ అమ్ముదామా లేకపోతే సింగిల్ కొంత పీస్ అమ్ముదామా అనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మనకున్న సమాచారంతో వాళ్ళు అక్కడ గ్యాంగ్ అక్కడ గ్యాదర్ అయి ఉన్నారనే ఉద్దేశంతో మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి అతను ఇతనికి ఇచ్చాడు. గుణశేఖర్ అనేటువంటి ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతిలో పనిచేసే వ్యక్తి ఈ సురేంద్రకి ఇవ్వడం జరిగింది. మన గుణశేఖర్ని పట్టుకొని వచ్చినప్పుడు ఇవన్నీ తెలుసు మిగతా విషయం. ప్రస్తుతానికి గుణశేఖర్ మనకి పరారులో ఉన్నట్టుగా చూపించాము. ఇక్కడ వీళ్ళకు మెయిన్ టార్గెట్ ఎవరు సార్? టార్గెట్ ఎవరైనా కావచ్చు, ఎవరు ఈజీగా చేయాలంటే వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పటి వరకు వీళ్ళు డ్రగ్స్ ఎవరికైనా సరఫరా చేశారా? వాళ్ళకి ఏమన్నా డ్రగ్స్ వినియోగదారులను ఏమన్నా కౌన్సిలింగ్ ఇవ్వడం అలాంటిది? ఈ గ్యాంగులు అయితే ఏం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఆయన అడ్వాంటేజ్ కోసము, సురేంద్ర అడ్వాంటేజ్ కోసం వీళ్ళందరినీ వాడుకోవడం జరిగింది. ఇందులో అంటే బస్సులో వచ్చారు వీళ్ళు, బస్సులో రావడం జరిగింది. గతంలో వీళ్ళ మీద ఏమన్నా కేసెస్ ఉన్నాయా? ఏం లేవు.